గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటూ కృపా హోమ్ మై గార్డెన్ చూసారు కదా, చింత చెట్టు ఇతనంతా పెంచుతున్నానండి. బోన్సాయి చేద్దామని. ఇది ఒకటే సీతాఫల చెట్టు నేను వేయకుండా ఇందులో వచ్చేసింది. మా స్నేక్ ప్లాంట్స్ ఎంత బాగున్నాయి, ఎంత అందంగా ఎదుగుతున్నాయి చూసారు కదా. మా మనీ ప్లాంట్లు చిన్న డబ్బాలో పెట్టాను, చిన్న కొమ్మ చూడండి ఎంత బాగా వస్తుందో. ఇదొక డబ్బాలో పెట్టాను అనమాట. ఇది స్పైడర్ ప్లాంట్. టెటిల్ వైన్ చూసారా ఎంత అందంగా, ఎంత బాగా 3 ఫ్లోర్లు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అన్నట్టు నేను దాన్ని డబ్బాలతో తయారు చేశాను. ఎంత బాగా ఎదిగింది చూసారా టెటిల్ వైన్. పైన అసలు ఏ ఫ్లోర్లో ఉందో, ఏ డబ్బాలోకి వెళ్తుందో కూడా తెలియట్లేదు, అలా ఎదిగింది. చూడండి ఎంత బాగుందో. ఎల్లో కలర్ గులాబీ ఇది అలా ఉంచేయడం వల్ల వైట్లోకి వచ్చేసింది. ఇదేమో నాటు గులాబీ పింక్ కలర్. ఇది మీకు ఎప్పుడు చూపించేదే మన రెడ్ కలర్ గులాబీ. చూసారా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. వర్షాలు కురిసేయడం వల్ల అలా వాడిపోయినట్టు అయిపోతున్నాయి మొక్కలు. ఇదిగోండి, ఇది కటింగ్ చేయాలి. ఇంకా అన్ని ఫ్లవర్స్ అన్నీ అయిపోయినాయి. దీనివి కటింగ్ చేసేస్తే మళ్ళీ ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఇది చూసారా ఎంత బాగుందో. నేను ఇది మా ఇల్లు కట్టినప్పుడు గమేలా ఉంటుంది చూడండి, అందులో పెట్టాను. పోతుంది, రిపోర్టింగ్ చేయాలి దీన్ని. మా ఇంట్లో శంకు పూలు అయితే ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయండి మొక్కలు. ఇంకో దీనికి చాలా కాయలు కూడా ఉన్నాయి, అవి పడి మళ్ళీ మొలిసేస్తున్నాయి అనమాట. ఇంకో ఈ డబ్బాలో కూడా పెట్టాను నేను. చూసారా ఫ్లవర్ వస్తున్నాయి. ఇంకంటే ఇదంతా శంకు పుష్పులే. ఇవాళ లేవు, కోసేసారు ఫ్లవర్స్. పొద్దున్నే వేరే వాళ్ళు వచ్చి కోసుకున్నారు. మనం ఏమంటాం చెప్పండి. ఇది పాలకూర వేసాను కానీ రావట్లేదు సరిగ్గాని, తీసేయాలి. ఇంకా మొన్న వంగ మొక్కలు తెచ్చి పెట్టిన్నారు కదా, వంగ మొక్కలు బాగానే వచ్చినాయి. ఈసారి వీటికి ఏమన్నా ఎరువు వేయాలి. కొలియాస్ చూడండి, ఇదొక కలర్ అనమాట. నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి. 3-4 కలర్స్ అన్నీ చూపిస్తాను మీకు. చూసారు ఇది మెరూన్ అండ్ గ్రీన్ కలర్. మా రెడ్ బెండ్ చూడండి ఎంతమంది విత్తనాల కోసమని వదిలేసాను దీన్ని. ఈ పక్కన ఉన్నది కోసేస్తాను. టమాటాలు ఇవి ఒక రకం టమాటా విత్తనాలండి. ఇవి ఇంకో రకం టమాటాలు. ఇవి చూసారా పెద్దవి వచ్చినాయి, చాలా పెద్దవి వచ్చినాయి కాయలు. 3 కలిసి ఒక 1/4 కేజీ ఉండొచ్చేమో. ఇక్కడ ఉంది ఇంకొక టమాటా మొక్క. ఇది హైబ్రిడ్ టమాటా అంటారు కదా, ఇది హైబ్రిడ్ టమాటా విత్తనం అనమాట. ఇది అంటే నేనేం వేయలేదు, అవన్నీ కుండీల్లో వాటిగా ఇవి చూసారా ఎంత బాగా వచ్చినాయో ఈ మొక్కలు. ఇవి ఒకే కుండీలో 2 మొక్కలు ఉన్నాయండి. అవి కుదుళ్ళు కూడా ఎంత లావుగా ఉన్నాయి చూసారా. ఏర్లు కూడా ఎంత బలంగా వచ్చేసినాయో. అమ్మో, ఈ మందార చెట్టుకి నీళ్లు పోవట్లేదండి. చూసుకున్నాను నేను ఇప్పుడే. చూడాలి దీని సంగతి ఏటో. లేకపోతే కనుక మందార చెట్టు పాడైపోతుంది. ఇప్పుడు దాని పని పట్టాలి. ఇవి మామిడి చెట్లు నేను విత్తనాలతోనే వేసాను. మరి చెరుకు చూసారా ఎంత లావుగా ఉందో. ఇది రెడ్ కలర్ చెరుకు అండి, ఎంత లావుగా ఉందో చూసారా. బాగా ఉంటే చాలా బాగుంటుంది కట్టి. ఇంక ఇది ఒక రావి చెట్టు, ఇది కూడా దొరికిందేనండి నాకు. నేనైతే ఇవి కొనలేదు, ఇవి చాలా రేట్లు ఉంటాయి అందుకనేసి నేను కొనకుండా ఇలా పెంచుతున్నాను. ఇది మల్బరీ ఫ్రూట్, ఇది కూడా బోన్సాయిలా పెంచుతున్నాను అనమాట. చూసారా దీనికి ఫ్రూటింగ్ అప్పుడు ఎంత అలా వచ్చేసిందో. మొన్నే కదా నేను కట్ చేశాను, 2 వారాలు కూడా కాలేదు. ఆకులతో పాటు కొమ్మలు కూడా వచ్చేది, పువ్వులుది, కాయలు కూడా. దీనికి పూత ఏముండదండి, పువ్వు వచ్చి కాయ రావడం ఏముండదు, డైరెక్ట్ దీనికి కాయలే వచ్చేస్తాయి అనమాట. టటిల్ వైన్ చూడండి ఎంత బాగుందో. ఇందులో ఇది లెమన్ గ్రాస్. ఇది మా ములగ చెట్టు ఒక కాయ ఉంది. ఇది కూడా చెరుకు, రెడ్ చెరుకు అండి. ఇది ఎర్ర చెరుకు చూసారు కదా, ఇంకా ఎరుపుది చెరుకు. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఇంకా అక్కడ ఒకటి ఉంది రెడ్ కలర్ది. ఇంకో అక్కడ ఒకటి ఉంది, కోస్తానండి కాసేపున్నాకనే. దీనికి ఇంకో కాయ కూడా ఉంది, ఇది ఇంకా రెడీ అవ్వలేదు. ఆ 2 రెడీ అయిపోయినాయి, కోసేస్తాను. ఇంకా కాశీరత్నాలు పువ్వులు విత్తనాల కోసం అనేసి ఇలాగ పువ్వులు కొయ్యకుండా ఉంటే మనకి విత్తనాలు వచ్చేస్తానట్టు. ఇవ్వండి కాశీరత్నాలు అంటే ఇవేనండి ఫ్లవర్స్. ఇవి కాశీరత్నాలు అంటారు. ఇందులో కూడా కలర్స్ ఉంటాయట. నా దగ్గర అయితే ఒక్కటే కలర్ ఉంది, రెడ్ కలర్. చూడండి ఎంత బాగుందో ఫ్లవర్, చాలా బాగుంటుంది. ఇంకా ఇందాక ఒకటి చూపించాను కదా రెడ్ అండ్ మెరూన్, ఇది కూడా అందులో ఆ జాతిదే, కొలియాస్ అనమాట. ఇంకా కింద ఇంకో 2 రకాలు ఉన్నాయి. మందార పువ్వులు చూసారా ఎన్ని వచ్చినాయో. పింక్ కలర్ చిన్న కుండీలో ఉందండి, చిన్నది. ఈ మొక్క పేరు మీకు తెలుసుంటే నాకు
కామెంట్లో చెప్పండి. మా ఇంట్లో అయితే చాలా మొక్కలు ఉన్నాయి. దీని విత్తనాలు కూడా వస్తాయి. ఇంక దీని నుండి విత్తనాలు రాలిపోయినాయి, తెల్లగా అయిపోయింది కదా. ఇది చూడండి గ్రీన్గా ఉంది. కొంచెం ఎండిన తర్వాత విత్తనాలు వస్తాయి అన్నమాట. ఈ మొక్క మనకు చాలా ఉపయోగకరమైన మొక్క. ఆ మొక్క పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలుసు, మీకు తెలుస్తుందో లేదో అని అడుగుతున్నాను నేను. ఇంకోండి ఇక్కడొక్క శంకుపుష్పు మొక్క అంత కాశీరత్నాలు చూసారా గాలికి ఎలాగ ఎలాడుతున్నాయో. చక్కగా చాలా పెద్దగా ఎదిగింది. ఇదిగోండి కాశీరత్నాలు పాదు ఎలా ఉంటుందంటే ఇంకా ఈ టైప్లో ఉంటుందండి. ఇలా ఉంటుంది అన్నట్టు కాశీరత్నాల పాదు. ఇదంతా అదే చూసారా, బొంగరాల్లాగా వచ్చినాయి చూసారా. అందులో లోపల అది ఎండిపోయిన తర్వాత విత్తనాలు వస్తాయి అనమాట. ఇంకా శంకు విత్తనాలు అయితే చాలా ఉన్నాయండి. కలెక్ట్ చేసి దాచిపెట్టాలి ఎవరికైనా కావాలంటే ఇవ్వడానికి. సదాబహార్ చూసారా ఎంత బాగున్నాయో పూలు. ఇది బంతి చెట్టు అండి, చేంబంతి అంటారు కదా, రెడ్ కలర్ బంతి ఇదనమాట. ఇంకా ఫ్లవర్ నేను ఒక విచిత్రం చూపిస్తానన్నాను కదా, చూడండి బాత్రూమ్ పైన మా తోటలో ఎలా వచ్చిందో చూడండి. బంతి చెట్టు ఎంత బాగా వస్తుందో. ఇంకో ఇక్కడ కిటికీలో వచ్చేసింది. మరి మనం కుండీలో వేసి అన్ని రకాల పోషకాలు ఎత్తే అస్సలు పెరగవు. కానీ చూసారా గోడ మీద ఏం లేకుండా మట్టి కూడా లేదు అక్కడ, అయినా బాగానే పెరిగింది. మా జామ చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి, ఎంత బాగా వచ్చిందో కాత. చూసారు కదా చాలా బాగున్నాయి. మీకు కొలియాస్ వేరే కలర్ అన్నాను కదా, ఇదే కొలియాస్, వేరే కలర్ ఇదేనండి. ఇదొక కలరు. అందులోనే కొంచెం